వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఏ సమయాల్లో వీరు ఈ సంవత్సరం జాగ్రత్త వహించాలి అన్న విషయాలు మనం వివరంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంటుంది. ఈ రాశి వారికి శని గురువుల యొక్క సంచారం బాగా కూడా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా వీరికి 11వ ఇంట లాభస్థానం అంటే లాభస్థానంలో 6 గ్రహాల యొక్క కలయిక, 5 గ్రహాల యొక్క కలయిక కూడా కొంతవరకు యోగిస్తుంది. అదేవిధంగా రాహువు కూడా కొంతవరకు ఈ సంవత్సరం వీరికి శుభఫలితాలను అందిస్తాడు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులను కొంతమేర తగ్గించుకునే ప్రయత్నం ఈ సంవత్సరం ఈ రాశి వారు బాగా ఎక్కువగా చేస్తారని చెప్పొచ్చు. సమాజంలో విశేషమైనటువంటి గుర్తింపు, ప్రోత్సాహం, గౌరవం కూడా లభిస్తుంది. అదేవిధంగా కానీ కుటుంబ వ్యవహారాల విషయానికి వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వీరు మనశ్శాంతిని కోల్పోతారు. కాబట్టి కుటుంబ వ్యవహారాల పట్ల ముఖ్యంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. మొత్తం మీద చూసుకుంటే శుభ ఫలితాలు అధికంగాను, అశుభ ఫలితాలు ఈ రాశి వారికి కాస్త తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. బంధువుల నుంచి కూడా అనుకోకుండా సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా అందుకుంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణతో కూడా ఈ సంవత్సరం మీరు కాస్త ఉత్సాహంగా గడుపుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే వాహనాలు బాగా ఎక్కువగా నడుపుతూ ఉంటారో అటువంటి వారు మాత్రం ఈ సంవత్సరం కాస్త జాగ్రత్త వహించక తప్పదు. అంటే వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రతగా నెమ్మదిగా నడపడం చాలా మంచిది. వాహనాలు మరమ్మతుల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటామండి. అది ఎవరికీ మంచిది కాదు. అందున ఈ రాశి వారికి ఈ సంవత్సరం మంచిది కాదని చెప్పవచ్చు.